ధనుర్మాసం అంటే ఆండాళమ్మవారి తిరుప్పావై తప్పకుండా గుర్తుకు వస్తుంది. తిరుప్పావై అనేది ఆండాళ్ అమ్మవారు రచించిన 30 పాశురాల సమాహారం. ఈ పాశురాలు భక్తి, శరణాగతి, పరమాత్మతో ఐక్యం అనే భావాలతో నిండి ఉంటాయి. ధనుర్మాసంలో తిరుమలలో ప్రతిరోజు తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ తిరుప్పావై పాశురాలతోనే మేల్కొల్పుతారు. సాధారణ సుప్రభాతం ఈ నెలలో ఉండదు. ఈ సంప్రదాయం ఎంతో పురాతనమైనది. తిరుప్పావై పాశురాలు ఆలపించినప్పుడు ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ పాశురాలను శ్రద్ధగా వింటే మనసు ఎంతో ప్రశాంతమవుతుందని, జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే ధనుర్మాసంలో తిరుప్పావై పఠనం, శ్రవణం చేయటం అత్యంత పుణ్యకరంగా భావిస్తారు. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ బాక్స్లో జై గోదాదేవి అని రాయండి.